వెల్కమ్ టు మై ఛానల్ నూరా కిచెన్. చూడండి, నేనైతే బిర్యానీ చేస్తున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఈ బిర్యానీ తయారీ విధానం చూద్దాం. సిరివి పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక చూడండి, ఎర్రగడ్డలు వేసుకోవాలి. ఇలా ఎర్రగడ్డలు వేసుకోవాలి. ఎర్రగడ్డలు అయితే కాస్త వేగాలి, కలర్ చేంజ్ కావాలి. నేనైతే బిర్యానీలోకి అనాస పువ్వు, చెక్క, లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు, పచ్చిమిరపకాయలు, టమోటా ముక్కలు, కొత్తిమీర, పుదీనా తీసుకున్నాను. చూడండి, ఇలా పక్కన పెట్టాను ప్లేట్లో. కొత్తిమీర, పుదీనా కూడా తీసుకున్నాను సరి సమానంగా. ఎర్రగడ్డలు అయితే కాస్త వేగిపోయాయి. ఇలా వేగాలి. చూడండి, ఇలా వేగిన తర్వాత అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకోవాలి. నేనైతే పేస్ట్ను ఫ్రెష్గా తయారు చేసి వేస్తున్నాను. పచ్చిమిర్చి వేసుకోవాలి. చూడండి, ఇలా పచ్చిమిర్చి వేగినాక చెక్క, లవంగాలు, యాలకులు, అనాస పువ్వు వేసుకొని వేయించుకోవాలి. కొత్తిమీర, పుదీనా వేసి వేయించుకోవాలి. మంచి స్మెల్ వస్తుంది వేగుతుంటే. చూడండి, ఇప్పుడు శుభ్రంగా కడిగిన చికెన్ వేసుకొని వేయించుకోవాలి. చూడండి, ఇలా వేయించుకోవాలి. బిర్యానీ ఆకు వేసుకోవాలి. ఫ్లేవర్ టేస్ట్ కోసం ఈ బిర్యానీ ఆకు అయితే వేసుకోవాలి. చూడండి, ఇలా వేగాలి. ఉప్పు రుచికి సరిపడా కల్లుప్పు వేసుకోవాలి. ఇప్పుడైతే చికెన్లోకి వేసి వేయించుకోవాలి. తర్వాత రైస్లోకి వేసుకోవాలి. ఎసుపులో చూడండి, ఇలా చక్కగా వేగింది. ఇలా వేయించుకోవాలి. ముక్కలు అయితే బాగా వేగాలి. ఇలా చక్కగా వేగుతున్నాయి. మంచి స్మెల్ అయితే వస్తుంది. చూడండి, ఇప్పుడు టమాటా ముక్కలు వేసి వేయించుకోవాలి. ఇలా టమాటా ముక్కలు వేసి మంట లో ఫ్లేమ్లో పెట్టి 5 నిమిషాలు మూతేసి వేయించుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఫాస్ట్ మంట మీద వేయించుకుంటే మంట హై ఫ్లేమ్లో పెట్టి చక్కగా వేగిపోతాయి టమోటాలు. ఇలా వేయించుకోవాలి. ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. కారపొడి 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. మొత్తం పచ్చి వాసన పోయేట్టుగా వేగాలి. ఇలా వేయించుకోవాలి. చూడండి, చక్కగా వేగాయి. మంచి స్మెల్ వస్తుంది. టమోటాలు కూడా వేగాయి. చూడండి, ఇలానే వేయించుకోవాలి. చూడండి, చక్కగా పచ్చివాసన వేడిగా వేగాయి. ఎసురు అయితే వేస్తున్నాను. రైస్కి సరిపడా ఎసురు వేసి రుచికి సరిపడా కల్లుప్పు వేసుకోవాలి. ఇలా ఒకసారి కలిదిప్పుకోవాలి. ఈ ఎసురు అయితే బాగా మరగాలి. బాగా ఉడికినాక బియ్యం వేసుకోవాలి. చూడండి,
ఎసురు అయితే మూత వేసేసాను. ఇప్పుడు ఎసురు ఉడుకుతుంది. బియ్యం శుభ్రంగా కడిగి బియ్యం వేసాను. బియ్యం వేసి ఇలా కలిపుకుంటున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది రైస్. చూడండి, ఇలా ఉడకాలి. చూడండి, ఇలా ఉడకాలి. ఇలా ఎసురు కాస్త తగ్గాక మంట లో ఫ్లేమ్లో పెట్టి ఆవటిల్లాలి. చూడండి, ఇలా ఉడుకుతుంది. చక్కగా ఉడుకుతుంది. ఇలానే ఉడకాలి. చాలా ఫాస్ట్గా రైస్ అయిపోతుంది, తయారైపోతుంది. మంచి స్మెల్ వస్తుంది. చూడండి, ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యి అయితే ఇంట్లో నేనే తయారు చేశాను. గేదె నెయ్యి ఇది. గేదె పాలు తీసుకుంటున్నాను. నెయ్యి అయితే పూసగా వచ్చింది. ఇలా నెయ్యి వేసుకొని మూత వేసి ఆవటిల్లాలి 5 నిమిషాలు. 5 నిమిషాల తర్వాత చూడండి, చక్కగా రైసు ఉడికింది. చాలా సాఫ్ట్గా ఉంది రైసు. చూడండి, మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇండియా దుబాయ్ వీడియోలో చూడండి. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.